హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు జునాక్స్ అమర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నించాం. సార్ నమస్తే అండి. నమస్తే. అయితే అందరూ కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత బయటకు వస్తున్న సర్వేలన్నీ కూడా ఈ కూటమికి 90 నుంచి 100 అని చెప్తున్నారు, 120 నుంచి 130 అని చెప్తున్నారు. కానీ మీరు మాత్రం 151 దాటి వెళ్తాయని చెప్పేసి అంటున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ లాస్ట్ టైం ఎలక్షన్స్ లో గెలుచుకున్న సీట్లు 151. సో దాని గురించి ఎలక్షన్ అయిన రోజు అండి, మే 13th రోజు ఐ ఓన్లీ సెడ్, ఈ దేశం మొత్తం ప్రపంచంలో నేను ఒక్కడినే చెప్పాను ఆ మాట. 151కి ఒక సీట్ ఎక్కువ వస్తుంది కానీ మనకు తక్కువ రాదని చెప్పాను. ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఎందుకంటే లాస్ట్ ఒక్క ఛాన్స్, ఆ ముద్దులు పెట్టడం అనుకోండి, జగన్ బిడ్డ అనుకోండి, అందరూ నమ్మారు. కానీ ఇప్పుడంతా రివర్స్ అయిపోయారు. ఎందుకంటే మేము 2 months మేము గ్రౌండ్ లో వర్క్ చేసాం కాబట్టి మేము ప్రాక్టికల్ గా చూసాము. కొన్ని వేల కిలోమీటర్లు తిరిగాం మేము. కొంత వేల మంది, లక్షల మందితో కలిసాము, కొన్ని లక్షల మందితో మీటింగ్స్ పెట్టాము. అట్లా లీడర్స్ తో ఇంటరాక్షన్ చేయించాము మేము. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉందనుకోండి, గుడివాడ వెంకట్రావు గారితో మీతో మీ నాయకుడు అని చేయించాం కార్యక్రమం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో. ఇట్లా 2000 మంది అటెండ్ అయ్యారు. అంటే హైదరాబాద్ బయట, విజయవాడ, ఏపీ బయట ఉన్న వాళ్ళతోని, వాళ్ళ లోకల్ నాయకుడితో ఇంటరాక్షన్ చేయించాము. దానికి మీతో మీ నాయకుడు అని. అలాంటి చాలా కార్యక్రమాలు అండి. ఎందుకంటే మనం బాబు గారు అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ జ్వాల ఏదైతే ఆ రోజు మనం రగిలించామో, ఆ బ్యానర్ కట్టి నేను ఐ డోంట్ డూ సేల్స్ అండ్ సర్వీస్ టు వైఎస్ఆర్ పార్టీ లీడర్స్ అండ్ సపోర్టర్స్ అని, ఆ రోజు నుంచి ఎలక్షన్ రోజు వరకు మేము అదే ఫ్లోని కంటిన్యూ చేసాం. ఆ ఫ్లోని పెంచాం కానీ తగ్గలేదు. మేము చూసాం అది పల్స్, పబ్లిక్ లో పల్స్ చూసాము. ఏమనుకుంటున్నారు, బాబు గారు పథకాలు ఏమి ఇచ్చారు, పాస్ట్ ఏం చేశారు, ఇవన్నీ వాళ్ళలో ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేశారంటే భయం గుప్పిట్లో బతికారు. ఎందుకంటే ఓటు వీళ్ళకి వేస్తున్నాం అని చెప్తే ఏదైనా చేస్తారేమో. ఎందుకంటే వ్యక్తిగత దౌర్జన్యం, వ్యక్తిగతంగా అటాక్ ఉన్నారు. అంటే మాట గాని, కొట్టడం గాని, చంపటం గాని, లేకపోతే ఇండైరెక్ట్ గా పథకాలు కట్ చేయటం గాని, ఎందుకు లేనట్టు అందరూ అలా ఉన్నారు. ఎందుకు ప్రజలు అందరూ ఎందుకు లేని ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఈ వైఎస్ఆర్ వాళ్ళు ఒక సుడిగుండ్లలో ఏదో ఊబిలా వాళ్ళని పెట్టేసినారు. పథకాలు ఇంటికి తీసుకెళ్ళటం, ప్రతిదీ వాళ్ళకి ఏంటి అలా ఉన్నప్పుడు వాళ్ళంతా రివర్స్ అయిపోయారు అందరు. కానీ ఎవరు చెప్పలేకపోయారు. కాబట్టి మేము వెళ్ళినప్పుడు, పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు పర్సనల్ టచ్ చేసాం మేము. ఎట్లా సార్? అంటే బాబు గారు వస్తేనమ్మా పింఛన్ నీకు 4000 వస్తుంది. అతను 2000 చెప్పాడు, 3000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. బాబు గారు వచ్చిన తర్వాత 4000 ఇస్తారు. 4000కి ఈ 3 months 3000, 1000 కలిపి డిఫరెన్స్ ఏదైతుందో 7000 ఇస్తారు ఫస్ట్ మంత్. ఉచితంగా బస్సు, మీరు ఏదైనా మీకు పండించిన పంట కానీ, లేదంటే ఏదైనా మీరు మార్కెట్కి వెళ్ళాలా కానీ లేడీస్కి సపోర్టింగ్ గా ఉచిత బస్సు, మీకు ఆడపిల్లకి, ఇంట్లో ఉన్న ప్రతి పిల్లకి సంవత్సరానికి 15,000 ఏదైతే ఇది ఉందో, నిరుద్యోగ భృతి అని, వ్యవసాయానికి 20,000 ఏదైతే ఉందో, ఇట్లాంటి పథకాలన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం. వాళ్ళకు డౌట్ ఉండే బాబు గారు ఎలా ఇస్తారు, ఇవ్వగలుగుతారా అని. అంటే ఆల్రెడీ పథకం ఏదైతే పింఛన్ పథకం స్టార్ట్ చేసిందే ఎన్టీ రామారావు గారు. 35 రూపాయలు, 60 రూపాయలు, 200 రూపాయలు అలా చేసుకుంటూ వచ్చిందే, 2000 చేసిందే బాబు గారు. మీరు బాబు గారు డౌటే లేదమ్మా అని చెప్పి ఎలాబరేట్ చేసినప్పుడు వాళ్ళలో ఉన్న భావం అది. అవును, బాబు గారు చేస్తారు. అంత పెద్ద ఆయనకి క్లీన్ చిట్ ఉన్న పెద్ద ఆయనకి, ఎందుకంటే 53 రోజులు అరెస్ట్ చేసి ఒక మాట కూడా, ఒక తప్పు చేశాడని కూడా ప్రూవ్ చేయలేకపోయారు. అది కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ చేశాం మేము. బాబు గారు క్లియర్ మనిషి అమ్మా, క్లీన్ మనిషి. అంత పెద్ద ఆయనకి మీ దగ్గర అబద్ధాలు ఆడి పదవిలోకి రావాలని కానీ ఏదో ఆశించి పదవి వ్యామోహం లేదమ్మా. ఆల్రెడీ పదవి ఏమీ అంత కొత్త కాదు, రాజకీయాలు కొత్త కాదు. కాకపోతే మీరు బాగుండాలి, తెలుగు ప్రజలు బాగుండాలి, ఏపీలో అందరూ బాగుండాలంటే ఓన్లీ బాబు ఒక ఆప్షన్ అనేది మేము అలా క్లియర్ మెసేజెస్ ఇచ్చుకుంటూ వెళ్ళాము. అప్పుడు వాళ్ళ పల్స్ అర్థమైంది మాకు. దాన్ని బట్టి ఇప్పుడు బాబు గారు క్లియర్ గా చెప్పారు. కూటమి లాస్ట్ టైం మనకు ప్రాబ్లం వచ్చిన పవన్ కళ్యాణ్ గారితో 50 సీట్ల దాకా పోయాము. ఒక 50 సీట్లు అంటే 5,000 లోపు మెజార్టీతోని ఆ ప్రాబ్లమ్ ని మనం ఓవర్కమ్ చేసాము. ప్లస్ ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయలేక మనకు లాస్ట్ టైం ప్రాబ్లం వచ్చింది. దానికోసం బీజేపీకి అలయన్స్ సపోర్ట్ అనుకోండి. ఇలా అన్ని ప్లస్ ఓటర్స్ లాస్ట్ టైం 79% ఉంటే ఈసారి 82% వెళ్ళటం. ఏపీ నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, ఎన్ఆర్వీస్ కానీ, ఎన్ఆర్ఐస్ కానీ, యుఎస్ నుంచి కానీ స్వచ్ఛందంగా సపోర్ట్ చేయటము, వెళ్ళటము, ఓటు వేయటము. ప్లస్ షర్మిల వాళ్ళకి రివర్స్ అవ్వటము. షర్మిల జగన్ వాళ్ళ అమ్మే షర్మిలకు ఓటేయమని చెప్పటము. షర్మిల వాళ్ళ సొంత సిస్టర్లు, ఓన్ బ్లడ్ రిలేషన్ సిస్టర్సే మా బ్రదర్కి ఓటేయొద్దని చెప్పటము.
ఇలా చాలా కారణాలు ఉన్నాయండి. లాస్ట్ టైం అతను గెలవడానికి అసలు కారణాలే లేదు. ఒక్క ఛాన్స్ ముద్దులు పెడుతుంది తప్పించి ఛాన్సే లేదు. తర్వాత ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని సీట్లు వస్తాయి. మేబీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. పాయింట్ ఏంటంటే అండి, నమ్మేశారు. రాజశేఖర్ బిడ్డ అంటే రాజశేఖర్ గారి లాగానే ఉంటారు అనేది ఒక నమ్మేశారు. ఒక ఛాన్స్ అంటే పాపం ఏదో అమాయకంగా పెట్టేసి అందరు ముద్దులు పెట్టేసరికి ఓన్ చేసుకున్నారు అందరు. ఆ ఓన్ చేసుకునేటప్పుడు ఏమైందంటే వన్ సైడ్ మెజార్టీ ఇచ్చారు. ఈ 5 ఏళ్ళు వెళ్ళంటే కనీసం కలవటానికి కూడా సెకండ్ నీటానికి కూడా ఆస్కారం లేకుండా పరదాలు కట్టి ట్రావెల్ చేయటము అందరికి అర్థమైపోయింది. ఇది మన మనిషి కాదు, మన బిడ్డ కాదు అనేది అర్థమైపోయింది క్లియర్ గా. దానికి ప్రతిఫలమే ఇలా వన్ సైడ్ అవుతుందని నాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే ఐ హ్యావ్ మై ఓన్ క్లారిటీ అండ్ నేను ఆలోచించిన విధానం ఇదంతా. ఎందుకంటే బాబు గారు కష్టపడిన విధానము, పథకాలు అనుకోండి, బాబు గారి ప్రచారం అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు బాబు గారు చేసిన ప్రచారం అనుకోండి, బాబు గారు తీసుకున్న ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, లైక్ సెంట్రల్ గవర్నమెంట్ టైఅప్, గెలిచిన తర్వాత ఎలా 5 years ఈ రోజు గురించి కాదు ఆలోచించింది, ఆ 5 years ఎలా దాన్ని ఇచ్చేయాలి, ఏపీని ఎలా సెట్ చేయాలి, ఇవన్నీ ప్లానింగ్ స్ట్రాటజీస్ ఏదైతే ఉన్నాయో చాలా ఇంప్రెసివ్ ఉన్నాయి. అందరు ప్రతి వాళ్ళు రియలైజ్ అవుతారండి. చెడు అనేది 151 seats అనేది చిన్న విషయం కాదు సార్. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మీరు 151+ అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అండి, ప్రతి ఎమ్మెల్యే పేరు మీద ఎలక్షన్ చేయలేదు సార్. ఈసారి ఓన్లీ బాబు గారి పేరు మీద, బాబు గారి బొమ్మ మీద ఎలక్షన్ అయింది. అందుకనే ఎవ్వరు కూడా అందరు గెలిచిపోతున్నారు. 90% విన్నింగ్ అండి. ఎందుకంటే ఇండివిజువల్ పర్సన్ మీద ఎలక్షన్కి వెళ్ళినప్పుడు పర్సన్ మీద ఓటేస్తారు. ఈసారి ఇండివిజువల్ పర్సన్ కాదండి, వెళ్ళింది ఓన్లీ అన్ని 175 కాన్స్టిట్యున్సీలో ఓన్లీ బాబు గారి బొమ్మ, ఓన్లీ టీడీపీ సైకిల్. ఇంకా అంతకు మించి వేరే బొమ్మలు వేరే ఏం లేవండి. అందుకోసమనే ఆ ఫ్లో అలా మెయింటైన్ అయింది. ఆ సింపతి బాబు గారిని గెలిపియాలి అంటే ఎమ్మెల్యేని గెలిపియాలని అనట్లేదు. ఎమ్మెల్యే బాబు గారిని గెలిపియాలంటే ఎమ్మెల్యే గెలిస్తే బాబు గారు గెలిచిపోతారు, బాబు గారు సీఎం అవుతారు. అలా లాజిక్ మ్యాచ్ అయింది. అంటే అక్కడ ఎమ్మెల్యే ఎవరనేది చూడలేదు, బాబు గారిని అంటే జగన్ బొమ్మ పెట్టి ఎలా చేశారో, జగన్ నాకు రేయండి నీ బిడ్డని అని అలా ఆయనే చేశాడు. ఆయన చేసిన తప్పుకి బాబు గారికి ఆ మనిషిని దేవుని చేశాడు. 53 రోజులు జైల్లో పెట్టేసి ఏం తప్పు చేయకుండా అప్పుడు అందరూ ఓన్ చేసుకున్నారు బాబు గారిని. అందరూ మన తండ్రి లాంటి వాడు, మన కోసం ఆలోచిస్తున్నాడని ఓన్ చేసుకున్నారు. అప్పుడు దానికి 2 రెట్లు ఫ్లో వస్తుంది సార్. అంటే మీరు ఇంతలా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు కదా సార్, ఎప్పుడైనా మీకు బెదిరింపు కాల్స్ అట్లాంటివి అని వచ్చాయా? చాలా వచ్చాయండి, అదంతా అయిపోయింది. బట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ బెదిరింపు కన్నా అండి ఏ చిన్న తప్పైనా కానీ కంప్లీట్గా మేము వాష్అవుట్ అయిపోతామండి. అంటే అక్కడ వైసీపీ వచ్చింది అనుకోండి, మాలాంటి జెనెక్స్ కంప్లీట్ వాష్ అయిపోతాయి. ఎందుకనంటే మా కస్టమర్స్లో 50% వాళ్ళు 50% వీళ్ళు ఉంటారు. మేము కట్టిన బ్యానర్కి వైసీపీ వాళ్ళు రారు. ఇప్పుడు పొరపాటున వైసీపీ గెలిచింది అనుకోండి, టీడీపీ అందరి దగ్గర 0 అయిపోయారు. ఉన్న డబ్బులు ఖర్చు పెట్టారు, వాళ్ళు అన్ని తాకట్టు పెట్టి వాళ్ళ ఆస్తులు అన్ని విధంగా ఎలక్షన్ చేశారు. ఇంకా టీడీపీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి పని చేయించుకోవడానికి ఖర్చు పెడతానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఫైనాన్షియల్ గా. ఇంకా వాళ్ళు వీళ్ళు రాకపోతే ఇంకా బిజినెస్ ఎలా రన్ అవుతుంది? ఇంకోటి ఏంటంటే, అదృష్టం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ అక్కడ జగన్ వచ్చారనుకోండి, ఇద్దరు కలిసి మమ్మల్ని భూస్థాపన చేసేస్తారు. అవన్నీ మరి దృష్టిలో పెట్టుకుని మీరు ఏదైనా అంటే నేను అవన్నీ ఆలోచించలేదు అప్పుడు, కానీ తర్వాత అయిన పరిణామాలు ఆలోచిస్తే ఇంత రిస్క్ తీసుకున్నాము మన లైఫ్ లో అనేది తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ వచ్చినా అక్కడ జగన్ వచ్చినా మనం ఉండదు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే కదా. కాబట్టి ఇక్కడైతే కేసీఆర్ గారు రాలేదు. ఓన్లీ ఏంటంటే నేచర్ సేవ్ మీ అండి, ప్రకృతి నన్ను సేవ్ చేసింది. ఏదైతే పంచభూతాలని అంటాం చూసారో, ఒకటి మంచి చేయాలని ఉన్నప్పుడు అన్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం ఒక మంచి చేయాలనుకున్నాం కాబట్టి నాకు ఆ విధంగా నాకు సపోర్టింగ్ దొరికింది. లైక్ అందరు నేను ఒక మెట్టు ఎక్కే లోపల నాకు 10 మెట్లు నిత్యం దొరికాడు బాబు గారికి సపోర్ట్ చేసే క్రమంలో. కాబట్టి ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళలేదు, వెనకడుగు చూడలేదు, వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళామన్నమాట. అదే ఈ 151+ అనేది అదే దానికి కారణం. అయితే మీరు 151 ఆఫ్ కోర్స్ మేబీ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రజల్లో ఎక్కువ వ్యతిరేకత ఉందని కూడా అంటున్నారు. అలాగే ఇప్పుడు ఆర్ఎం మస్తాన్, ఇతని సర్వేలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఇంతకు ముందు కూడా మనం చూసాం. సో రీసెంట్గా అతను చెప్పిన డిజిట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మిగతా సర్వేలు అన్నిటితో పోల్చుకుంటే
ఇతను చాలా డిఫరెంట్ ఇచ్చారు. ఆయన లాజిక్ మిస్ అవుతున్నాడు అండి. ఆయన లాజిక్ ఏంటంటున్నారంటే వైఎస్ఆర్ లో ఉన్న మినిస్టర్స్ అందరూ ఓడిపోతున్నారని చెప్తున్నారు. చాలా వరకు ముఖ్యమైన మెజారిటీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే టీడీపీలో ముఖ్యమైన నాయకులు లైక్ పవన్ కళ్యాణ్ ఇది అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు అనుకోండి, బాబు గారు అనుకోండి, బాలయ్య గారు అనుకోండి, లోకేష్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు అంటారు. కానీ భారీ మెజార్టీతో వీళ్ళంతా గెలిచినప్పుడు పార్టీ ఎందుకు ఓడిపోతుంది? వాళ్ళంతా ఓడిపోతున్నప్పుడు పార్టీ ఎలా ఫామ్ చేస్తుంది? తను ఇంకో లాజిక్ ఏం చెప్పాడు, లేడీస్ అత్యధికంగా ఓటేశారు. లేడీస్ అంతమంది ఓటేసినప్పుడు మరి పెద్ద పెద్ద నాయకులు ఎందుకు ఓడిపోతున్నారు? అసలు లేడీసే ఓటేయలేదు. లేడీసే చాలా రివర్స్ ఉన్నారు. ఎందుకంటే అందరి పిల్లలకి ఇది ఇస్తా అని చెప్పి ఒక పాపు గీయటం, కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పి అది కట్ చేయటం, కరెంట్ బిల్లులు ఇష్టం ఉన్నట్టు హైక్ చేయటం. అది చూసారు కదా, యూనిట్ కరెంట్ బిల్స్ అనుకోండి. మద్యంలో హస్బెండ్ చనిపోతే సుఖంగా వెళ్ళిపోయాడు, బానే ఉంది. ఆ సిక్ అయితే ఆ హాస్పిటల్ జాయిన్ చేసి ఆ ట్రీట్మెంట్ చేయలేక ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి నానా రకాలుగా అదొక ప్రాబ్లం, అప్పులు పాలైపోయారు. హస్బెండ్ చనిపోయిన తర్వాత ఇంకా ఫైనాన్షియల్ ఫ్యామిలీ ఇదొక ప్రాబ్లం. ఇలాంటి ప్లస్ రోజు తెచ్చే డబ్బులు మొత్తం ఆ పిచ్చి తాగుడికి. అప్పుడేముందండి, 100 రూపాయలు పెడితే క్వార్టర్ వచ్చేది, తాగేసి ఇంట్లో ఇప్పుడేంది 200-250 రూపాయలు క్వార్టర్. అంటే ఆ జీతం డబ్బులు వాటికే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఆదాయం పెరగకుండా ఖర్చులు పెరిగిపోయినాయి. అంటే లిక్కర్ అనుకోండి, నిత్యావసర వస్తువులు అనుకోండి, గ్యాస్ అనుకోండి, కరెంట్ బిల్ అనుకోండి, పెట్రోల్, ఎవ్రీథింగ్ అన్ని మారిపోయింది. అక్కడ ఏమైంది, ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? ఎందుకంటే ఇల్లు నడిపేది ఆడవాళ్ళే కాబట్టి ఎఫెక్ట్ అయ్యేది లేడీసే. ఆ బాధలు పడింది లేడీస్. వాళ్ళు ఎక్కువ మంది రిలీజ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి స్ట్రైట్ అటాక్ అండి. మగవాడు ఏముంటుంది, పనికి వెళ్ళిపోతాడు, ఇల్లు ఏంటి అనేది. ఎందుకంటే పిల్లలకు సమాధానం చెప్పాల్సింది ఇంటికి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్లస్ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి మందులు, వాళ్ళకి మంచి చెడు చూడాల్సింది ఆడవాళ్ళే, వాళ్ళకి అన్నం వాటెవర్. ఎందుకంటే వాళ్ళు తిన్న తర్వాతే తినాలని ఆలోచిస్తారు కదా. ఎందుకంటే ఆడవాళ్ళకి తెలిసినట్టు ఎవరు లేదు కాబట్టి వాళ్ళు చెప్పిన లాజిక్ అది కరెక్ట్ గా. అట్లా ప్రతిదీ అంటే లాజిక్ అదొక లాజిక్ చెప్పాడు. ఇంకోటి గన్నవరంలో వంశీ గెలుస్తాడని చెప్తున్నారు. గన్నవరంలో వంశీయే నేను గెలవనని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆయనకే నమ్మకం లేదు, ఆయన కార్యకర్తలకి ఆయనకే నమ్మకం లేదు. కానీ ఈయన చెప్పేస్తాడు. ఎందుకంటే చిన్న లాజిక్ ఉంది. పర్సనల్ వెంకట్రావు గారితో తనకున్న పర్సనల్ ఏదైతే మస్తానా మొత్తం కన్ఫ్యూజ్ చేశాడు, అందరూ కన్ఫ్యూజ్ చేశాడు. ఏంటంటే కొన్ని వేల కోట్లు బెట్టింగ్ ఉంది. ఇప్పుడు మస్తానా ఫిగర్స్ ఇవ్వడం వల్ల బెట్టింగ్ మారుతుంది కాబట్టి ఏదైనా జరగవచ్చు. బెట్టింగ్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు, బెట్టింగ్ మాఫియా, లేదంటే వైఎస్ఆర్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే ఈ వచ్చే మెజార్టీతోనే పోలింగ్ ఏదైతే రేపు రిజల్ట్స్ లో కూర్చోవడానికి కౌంటింగ్ కూడా వైఎస్ఆర్ దగ్గర మనుషులు ఉండరు. ఎందుకంటే ఈ మెజార్టీతోని నేను వైఎస్ఆర్ మనిషిని అని బూత్ లో కూర్చుంటే మార్క్ పడిపోతుంది కదా. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఓడిపోయేదానికి, వెళ్ళి కౌంటింగ్ కూర్చొని ఎవరికి చేయాలని ఉంటుంది. కాబట్టి వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కొంచెం క్యాడర్ కూర్చొని ఆ కౌంటింగ్ చేయడానికి, ఆ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏదైతే కౌంటింగ్ కి దానికోసము, ప్లస్ ఈ బెట్టింగ్ మాఫియా ఇదొకటి, ఈ రెండింటి కోసం ఏం చేసేసారంటే అండి, అది తనని ఇన్ఫ్లుయెన్స్ చేసి అలా చేశారు. తనకు కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నట్టున్నాయి నాకు తెలిసి పర్సనల్ గా టీడీపీ మీద. కాబట్టి ఇవన్నీ కారణాలు దానివల్ల అలా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అందరూ ఒకవైపు ఉంటే తను ఒకవైపు ఉంటే ఎవరు సపోర్ట్ చేస్తారు? 40 సర్వేస్లలో 35 సర్వేస్ టీడీపీ భారీ మెజార్టీ అనేస్తే ఇతను ఇంకొకరు ఎవరో ఉన్నారు, ఇంకొక చిన్న ఒక 2-3 ఉన్నాయి, 5 మందే వైఎస్ఆర్ సిపి సపోర్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటారు. కానీ ఐపాక్ సర్వే మాత్రం బయటికి రాలేదు సార్. ఎగ్జిట్ పోల్స్ సంబంధించి అన్ని వచ్చాయి కానీ తెలుసు కదా, అక్కడ 0 అని తెలుసు. ఇంకొకటి చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందు నుంచి వైనాట్ 175 ఇట్లానే వెళ్ళారు. కానీ ఐపాక్ తో మాట్లాడినప్పుడు మాత్రం ఆయన 151+ అని చెప్పారు కానీ 175 చెప్పలేకపోయారు. పాయింట్ అదే అండి. ఇప్పుడు వైనాట్ 175 అంటే మనని అడిగినట్టుంది. టీడీపీ వాళ్ళకి వైనాట్ 175 మీకు ఎందుకు రాకూడదు అని అడిగినట్టుంది. ఇప్పుడు అర్థమైందా? అది ఇప్పుడు అట్లయిపోయింది. మీరు ఎందుకు వైనాట్ 175 ట్రై చేయకూడదు అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు వైనాట్ 175 ఆశకు ఒక లిమిట్ ఉంటుందండి.
ఆశకు లిమిట్ ఉంటుంది. వైనాట్ 175 అంటే చరిత్రలో ఎక్కడ లేదు, 100% అనేది చరిత్రలో ఎక్కడ లేదు. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మీరు నిరసన వ్యక్తం చేశారు. దాదాపు ఆయన 53 రోజులు జైల్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రివెంజ్ పాలిటిక్స్ చూస్తారా? బాబు గారు ఎప్పుడు రివెంజ్ ఉండదండి. బాబు గారు ఎప్పుడు ఇదే కదండి, మేనేజ్మెంట్ ఎలా ఎలా ఇంప్రూవ్ చేయాలి ఏపీని. బాబు గారు అంతా సంక్షేమమే కదా, అభివృద్ధి సంక్షేమం వీటి మీదే ఉంటారు బాబు గారు. బాబు గారు అనేది రివెంజ్ ఉండదు. ఇక రివెంజ్ అనేది నెక్స్ట్ నెంబర్ 2 నెంబర్ 3 వాళ్ళు చూసుకుంటారు. అది రివెంజ్ ఏం లేదండి. అక్కడ తప్పుని తీసి ఇది తప్పు అని చూపించేస్తాను అంతే. రివెంజ్ అని కదా దాన్ని. బాబు గారు కాకపోయినా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి దాన్ని రివెంజ్ అనకూడదండి. మనము తప్పుని తప్పని చూపిస్తారు అంతే. వాళ్ళు ఏం తప్పులు చేస్తారో చేసిన తప్పులు చూపెడతారు అంతే. అది రివెంజ్ ఎలా అనుకుంటామా? రివెంజ్ చేసే గుణము అది టీడీపీలో లేదండి. బాబు గారు కూడా అసలు ఒప్పుకోరు కూడా. కాకపోతే ఏంటంటే ఏదైనా తప్పు చేసిన వాళ్ళని ఇది తప్పు అని చెప్పి దాన్ని శిక్షించాలని ట్రై చేస్తారు, తప్పు చేయనీయకుండా చూస్తారు. అంతేగాని రివెంజ్ అనేది ఇది కాదండి. గతంలో 2019 టైంలో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీలోకి దాదాపు చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు చాలా మంది ఇందులోకి జంప్ అవడానికి చూస్తున్నారు, కానీ ఒప్పుకోవట్లేదు బాబు గారు అని చెప్పేసి. ఇది కదా అసలైన రివెంజ్ అంటే. అది మనం చేసింది కాదు, ప్రకృతి క్రియేట్ చేసింది ఆ రివెంజ్. మనం ఎవరి మీద రివెంజ్ తీర్చుకోలేదు. చెడు చేయాలని చూస్తే, ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలని చూస్తే క్లియర్ గా బయటకు వచ్చారు. ఇప్పుడు కూడా అంతే. వైనాట్ 175 అంటే అది మనకు వర్తిస్తున్నది. వైనాట్ 175 అది మనం అనాల్సిన మాట ఇప్పుడు అది. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు గెట్ 151+. కొంచెం ఒక 10% గ్యాప్ లో ఉన్నాం. వీఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ టు 90%. వైనాట్ 175 అని మనం అనాలి, వైనాట్ 100% అని మనం అనాలి. ఎందుకంటే 90% సీట్స్ మనకే వస్తాయి కాబట్టి అది మనకు వర్తిస్తుంది. గుర్తుపెట్టుకోండి ఒక్కటి మాత్రం, అంత నేచర్ అంతా గమనిస్తుందండి, ప్రకృతి గమనిస్తుంది. దేవుడు గమనిస్తాడని నేను బ్లైండ్ చెప్పలేను, బట్ అలా నేచర్ అలా క్రియేట్ చేస్తుంది. డైరెక్ట్ ఏం చేయదండి. మనలాంటి వాళ్ళని బయటకు వచ్చేసి బాబు గారు సపోర్ట్ చేసేలాగా ఎన్ఆర్ఐస్ ఎన్ఆర్వీస్ ఇంతమంది బయటకు వచ్చేసి ఉద్యమం, వేల మంది లక్షల మంది, మాది సిబిఎన్ ఫోరం, మేము స్వచ్ఛందంగా ఒక 50 మంది వర్క్ చేయడం కొన్ని నెలలు. ఇవాళ కాదండి, మేము స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 8 months 9 months నుంచి వర్క్ చేస్తున్నాం. కొన్ని వేల కిలోమీటర్లు, కొంత వేల మందిని అడ్రస్ చేసాము, కొన్ని లక్షల మందిని మీటింగ్స్లో అడ్రస్ చేసాము, కొన్ని వేల కిలోమీటర్ ట్రావెల్ చేసాము. అలా ఇప్పుడు మేము రావడానికి కారణం ఏంటి? అంతేగాని ఎప్పుడన్నా కలిసారండి చంద్రబాబు నాయుడు గారు? మొన్న ఒకసారి కలిసామండి, ఒక మీటింగ్ లా కలిసాము ఒకసారి. ఆ రోజు అడ్రస్ చేసి ఇలా చేస్తున్నాం అని చెప్పాను. బాగా చేయండి, ఎలక్షన్ అయినాక కలుద్దాం మళ్ళీ ఒకసారి అని అన్నారు. ఎవరితో కోఆర్డినేట్ చేస్తున్నారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారంటే లోకేష్ గారు, రాబిన్ శర్మ టీంతో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం మేము అని అంటే గుడ్ 15 నిమిషాలు మాట్లాడాము. 10-15 నిమిషాలు. మీకు ఎక్కడ కూడా భయం అనిపించట్లేదు? ఒకవేళ కూటమి రాకపోతే మనల్ని చాలా ఇబ్బందులు పెడతారు. అది ఎప్పుడైనా ఉంటుందండి, ప్లస్ మైనస్ ఎప్పుడైనా ఉంటుంది. కాబట్టి ఐ ఓన్లీ బిలీవ్ దట్ మనం చేసేది మంచి పని, మంచి జరుగుతుందని నమ్మాం కాబట్టి కూటమి వస్తుందని నమ్మాము. అందుకనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 151 కోటి ఎక్కువ వస్తుంది కానీ తక్కువ రాదని చెప్తున్నాం. అదే జరగబోతుంది. సార్, మిమ్మల్ని కూటమి రావడం వల్ల ఉపయోగం ఏముంటుంది సార్ ఆంధ్రకి అని అడిగితే మీరు ఏం చెప్తారు? గవర్నెన్స్ అండి, మంచి పరిపాలన ఉంటుంది స్టేట్ సెంట్రల్. ఎందుకంటే సెంట్రల్ నుంచి మనకు ఫండ్స్ రావాలి కదా. రైల్వేస్ ఉన్నాయి, జాతీయ రహదారులు ఉన్నాయి, ఇవన్నీ సెంట్రల్ నుంచే కదా రావాల్సింది. సెంట్రల్ నుంచి ఫండ్స్ రావాలి. బియ్యం ఇప్పుడు జగన్ ఇచ్చే పథకాలు, బియ్యాలు ఇవన్నీ తనిచ్చేవి కావండి, సెంట్రల్ ఫండ్స్ అండి, సెంట్రల్ నుంచి వచ్చాయండి. సంక్షేమం అంతా సెంట్రల్ నుంచి వస్తుంది. రైతులకి చాలా వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కొంచెం ఇస్తుంది, సెంట్రల్ నుంచి ఇస్తారు. అభివృద్ధి, డెవలప్మెంట్ ఏది చేయాలన్నా సెంట్రల్ నుంచి వస్తుంది. స్టేట్ అంటే ఇక బాబు గారు ఏం చేస్తారు, కంపెనీస్ మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఏపీకి షిఫ్ట్ అవ్వాలని అందరూ ఆలోచిస్తారు. ఎందుకంటే గ్రీన్ గా పచ్చగా ఉంటే అందరూ అట్టే చూస్తారు కదా, దానివల్ల ప్రజలు సంతోషంగా ఉంటారు. పరిపాలన అనేది వన్ సైడ్ ఉండదు. ఇదే అరాచకం, ఎస్సీ ఎస్టీల మీద ఇలా వన్ సైడ్ అరాచకాలు, మాట్లాడే స్వేచ్ఛ లేకుండా మాట్లాడితే అరెస్టులు చేయటము, వాళ్ళని చంపేయటము, కిడ్నాప్లు చేయటము,
ఇక ఇట్లాంటివన్నీ ఇట్లాంటి వాటి నుంచి స్వేచ్ఛ వచ్చేస్తుంది. జనాలకి ఏంటంటే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, బతికే స్వేచ్ఛ, ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ, ఇవన్నీ వస్తాయండి. అలా అంత 100% నీట్గా ఉంటుంది. మీ ఎక్కడ సార్ మీ ఓటింగ్? మాది ఇక్కడే సార్, తెలంగాణ, మిర్యాలగూడ, సూర్యాపేట మధ్యలో ఉంటుంది. సాగర్ లెఫ్ట్ కెనాల్ నెంబర్ 9 కింద వస్తుంది మాది. బట్ ఈసారి మంగళగిరిలో ఓట్ క్రియేట్ చేసుకున్నాను. ఈసారి మన లోకేష్ గారికి ఓట్ వేసాను. ఓకే ఓకే సార్, మరి ఇంకా 24 గంటలు అయితే టైం ఉంది. ఎవరు భవిష్యత్తు ఏంటి అనేది, అంటే అందరూ కూడా సార్ వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా చెప్పాలంటే అసలు ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉంది, అది గమనించట్లేదు. ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే ఒకటే మార్గం, బాబు గారు ఒకటే మార్గం. ఏపీకి ఇంకో ఆప్షన్ లేదు సార్, ఇంకొక నాయకుడు లేడు, ఇంకో ఆప్షన్ లేదు. అవును, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ తెలియదు. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆయనంత ఫాస్ట్ గా డెవలప్ చేసి వేరే ఆప్షన్ లేదండి. గవర్నెన్స్ చేసి ఇంకా పరిపాలించే ఇంకొక లేదండి. అందుకనే చూడండి, టీచర్స్ ఓట్స్ కూడా చూడండి. లాస్ట్ టైం 1,00,000 చిల్లర అయితే ఈసారి 4 లక్షల చిల్లర. అందరిలో, పోలీసుల, టీచర్స్ లో, అందరిలో మార్పు వచ్చింది. ఆయనే కావాలని మార్పు వచ్చింది. ఆ మార్పుకే కారణం ఇది 151+ సీట్స్. 90% మనకే వస్తాయండి సీట్స్. ఎందుకంటే బాబు గారి బొమ్మ మీద కాబట్టి 90% మనకే వస్తాయి. కాన్ఫిడెంట్ అండి, దాంట్లో ఏం డౌట్ లేదు. అందుకనే సర్వేస్ కూడా చెప్తున్నాయి 160+ అంటున్నాయి. అట్లా పెద్ద వాళ్ళే సర్వే చేయించారు, ఇప్పుడే కాదు. అందరూ 150, 155, 151కి పైనే ఉంది కింద. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.